హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బండి మీద దొరికే పోహా తయారు చేయడం చూద్దాము. ఇది మనకి వీధిలో బండి మీద అమ్ముతారు కదండి, ఆ స్ట్రీట్ స్టైల్ పోహా అన్నమాట. చాలా బాగుంటుంది. వాళ్ళ దగ్గర కన్నా మనం ఎక్కువ మసాలాలు, స్పైసీస్ చాలా తక్కువ వేసుకుంటూ చాలా హైజెనిక్గా తయారు చేసుకునే ఈ పోహా బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా చాలా బాగుంటుంది. దీనికోసం మనం ఒక బౌల్ తీసుకొని, మన పేపర్ అటుకులు కాకుండా తిగ్గా ఉంటాయి కదండి, ఆ అటుకులు 2 గ్లాసులు నీళ్ళు పోసుకొని కప్పు అటుకుల్లోని పైపైన కడిగి, అంటే ఎక్కువ పిసికేయకుండా పైపైన కడిగి వాటర్ తీసేసి, మళ్ళీ కొంచెం వాటర్ పోసి ఒక 30-40 సెకండ్స్ నానిన తర్వాత వాటర్ అంతా ఫిల్టర్ చేసుకోవాలండి. చేసుకొని అవి పక్కన ఉంచుకోవాలి. దేంట్లో అయితే మనం ఈ పోహా చేసుకోవాలనుకుంటున్నాం దాంట్లోకి ఆ ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని 2 స్పూన్లు వేరుశనగ పలుకులు వేసుకొని మంటను తక్కువలో పెట్టుకొని ఎర్రగా వేయించుకోవాలండి. ఇవి ఎర్రగా వేగిన తర్వాత ఒక స్పూను ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసి ఇవి కూడా వేగాలండి. ఆవాలు జీలకర్ర కూడా వేగాలి. వేగిన తర్వాత మనం తినగలిగే కారం, నేను చేస్తున్న కప్పు అటుకులకి 2 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, లేదంటే దంచుకొనైనా వేసుకోవచ్చు. అలా పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం కరివేపాకు కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలండి. అవన్నీ అవి వేగుతున్నప్పుడు మనం చిటికెడు ఇంగువ, ఒక పావు స్పూన్ కన్నా తక్కువ పసుపు, అలాగే మన రుచికి సరిపడగా సాల్ట్ వేసి ఇవన్నీ కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొంచెం ఎక్కువగా కొత్తిమీర, ఒక కట్ట కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని ఆ కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ అటుకులు మెత్తబడి ఉన్నాయి కదండి, సాఫ్ట్గా ఉంటాయి అలాగా తయారు చేసుకుంటే. ఇప్పుడు వాటిని ఈ తాలింపులోని చక్కగా కలిపేసుకోవచ్చండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న ఈ మసాలాలని అటుకులు పీల్చేసుకుంటుంది. చక్కగా ఇలా తయారు చేసిన తర్వాత ఇలాగే తీసుకోవచ్చండి డైరెక్ట్గా, లేదంటే వీటిని పచ్చి ఉల్లి తరుగుతోటి కొంచెం కారం బూందీతోటి కూడా సర్వ్ చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ చాలా బాగుంటాయి. మా ఇంటి దగ్గర ఉండే బండి మీద ఇలాగే తయారు చేస్తాడు. ఆ రెసిపీ మీకోసం ఇలా తయారు చేశాను. నేను మా మా ఇంట్లో పిల్లల కోసం ఇలాగే తయారు చేస్తాను. ఈ చిన్న ఈ చక్కటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.